హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణా జాబ్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనకి పోస్టల్ జీడిఎస్ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ వచ్చింది. గ్రామీణ్ డెక్ సేవక్ నుంచి నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే స్టార్ట్ డేట్ ఏమొచ్చి 10th ఫిబ్రవరి నుంచి మార్చ్ 3 వరకు ఇచ్చారు డేట్స్. అలాగే ఎడిట్ విండో కూడా 6th మార్చ్ నుంచి 8th మార్చ్ వరకు ఇచ్చారు. సో తొందరపడి రిజిస్ట్రేషన్ ఎవరు చేసి కానీ ఫ్రెండ్స్, తప్పులు ఏమైనా దొరికినట్టయితే మళ్ళీ ఎడిట్ చూసుకోవడం కూడా టైం ఇచ్చారు 6th నుంచి 8th వరకు. దీనికి క్వాలిఫికేషన్ చూసినట్టయితే ఓన్లీ 10th క్లాస్ మాత్రం ఇచ్చాడు. ఏజ్ లిమిట్ చూస్తే 18 to 40 years వరకు ఇచ్చాడు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. శాలరీ విషయానికి వచ్చినట్టయితే బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి 12,000 నుంచి 29,000 వరకు పే స్కేల్ ఉంది. అదే ఏబీపీఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి 10,000 నుంచి 24,000 వరకు పే స్కేల్ ఉంది. చూసారా, ఏజ్ రిడక్షన్ అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years ఇచ్చాడు. పర్సన్ విత్ డిజబిలిటీస్ కూడా ఇచ్చాడు, 15 years ఇచ్చాడు. ఇంకా అదర్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే మనకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, సైక్లింగ్ వచ్చి ఉండాలి, లివ్లీహుడ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ మనం బ్రతకగలిగే ఆలోచన ఉంటే చాలు. పైగా ఇక్కడ కంప్యూటర్ విషయానికి వచ్చినట్టయితే మనకి వాళ్ళేం సర్టిఫికేట్స్ గట్రా ఏం అడగడం లేదు. సో జస్ట్ మనకు కంప్యూటర్ నుంచి బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు. ఓన్లీ ఇది 10th బేస్ మెరిట్ లిస్ట్తోనే, సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్తోనే మనకి క్వాలిఫికేషన్కి సెలెక్షన్ చేస్తారు. చూసారా, ఇక్కడ క్వాలిఫికేషన్ సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్టయితే ఓన్లీ సిస్టమ్ జనరేటర్ షార్ట్ లిస్ట్ మాత్రమే చేస్తున్నారు. ఇక్కడ అలాగా స్క్రోల్ చేస్తూ కిందకి వెళ్తున్నట్టయితే ఇక్కడ ఫ్రెండ్స్ లింక్ ఇచ్చారు. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఇండియా పోస్ట్ జీడిఎస్ online.government.in ఈ లింక్ నుంచి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. డూప్లికేట్ రిజిస్ట్రేషన్స్ ఏమైనా ఉంటే అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు. కాబట్టి అందరూ 1 time అయితే మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకోండి. డూప్లికేట్ అయితే ఖచ్చితంగా వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. ఇదంతా సిస్టమ్ జనరేటెడ్ కాబట్టి. ఇదే ఇక్కడ హైలైట్ చేసి చెప్పాడు ఈ పాయింట్లో, డి పాయింట్లో. In case any duplicate registrations is found by altering the basic details, the candidature of all such registrations will be removed from the selection process. So డూప్లికేట్ అయితే మాత్రం చేయకండి. మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ కూడా మీ దగ్గర మొబైల్ నెంబర్ ఉండాలి. ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, దాన్ని బట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇంకా మీ దగ్గర ఈమెయిల్ ఐడి, ఆధార్, ఇంకా బోర్డ్ ఇన్ఫర్మేషన్, ఇయర్ ఆఫ్ పాసింగ్, 10th క్లాస్, నెక్స్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా ఉండాలి అప్లికేషన్ ప్రాసెస్కి. ఫీజు విషయానికి వచ్చినట్టయితే ఓన్లీ 100 rupees ఇచ్చాడు. కాబట్టి అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, పీడబ్ల్యూడీకి, ట్రాన్స్ ఉమెన్ అప్లికేషన్స్కి ఫీజు అయితే ఏం లేదు ఫ్రెండ్స్. వాళ్ళకి 100 rupees కూడా లేదు. ఓన్లీ ఓబీసీ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి మాత్రమే ఇచ్చాడు. ఫీమేల్ అప్లికెంట్స్ అయితే మాత్రం ఏ క్యాస్ట్ అయినా సరే ఫీజు లేదు ఫ్రెండ్స్. సో అందరూ త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ఫోటో విషయానికి వచ్చేటట్టయితే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మాత్రమే ఉండాలి. అది కూడా ఓన్లీ 50 KB ఉండాలి. జేపీజీ డాట్ ఫార్మాట్లో ఉండాలి. సిగ్నేచర్ కూడా అంతే 20 KBలో ఉండాలి, జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. అప్లికేషన్ మాత్రం రాంగ్ చేయకండి ఫ్రెండ్స్. ఒకవేళ ఏమైనా తప్పుగానే అప్లికేషన్ ఫిల్ చేసినట్టయితే ఎడిట్ విండో కూడా ఇస్తాడు కరెక్షన్ చేసుకోవడానికి. 3 days ఇచ్చాడు ఎడిట్ విండో.
ఇది ఫ్రెండ్స్ ఈరోజు గ్రామీణ్ డక్ సేవక్ నుంచి వచ్చిన నోటిఫికేషన్. టోటల్ 21,413 వేకెన్సీస్తోని నోటిఫికేషన్ వచ్చింది. కాకపోతే ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ లాంగ్వేజ్ చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్ ఉంది. అంటే మనకి తెలుగు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అలాగే ఒకవేళ మీరు వేరే స్టేట్స్కి అప్లై చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి 10th క్లాస్లో హిందీ ఉంటుంది ఖచ్చితంగా. సో హిందీ ఉన్న స్టేట్స్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సో అదేం పెద్ద ప్రాబ్లం లేదు. మీకు గుజరాతీ వస్తే గుజరాతీ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మన తెలంగాణ స్టేట్ చూస్తే ఇదిగోండి ఫ్రెండ్స్, తెలంగాణలో కూడా తెలుగు లాంగ్వేజ్ ఉంది కాబట్టి మనం తెలంగాణకు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి హిందీ వచ్చినట్టయితే ఏ హిందీ స్టేట్కైనా మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎలాగో ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది 10th క్లాస్లో. సో నో ప్రాబ్లం, మీరు అప్లై చేసుకోండి జాగ్రత్తగా. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ కూడా. ఇది ఫ్రెండ్ ఈసారి వచ్చిన పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్. అలాగే మీకు ఫ్రెండ్స్ ఇది అఫీషియల్ వెబ్సైట్ జీడిఎస్ది, ఇండియా పోస్ట్ జీడిఎస్ online.government.in వెబ్సైట్లోకి మీరు వెళ్ళాలి. చూడండి, ఇక్కడ 21,413 వేకెన్సీస్ చూపిస్తున్నాయి. పైన స్క్రోల్ అవుతుంది కదా. అప్లికేషన్ సబ్మిషన్ స్టార్ట్ డేట్ కూడా 10th ఫిబ్రవరి నుంచి 3rd మార్చ్ వరకు ఇచ్చాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, నార్త్ ఈస్ట్, ఒడిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్, ఈ అన్ని స్టేట్స్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా మనం టోటల్ ఎన్ని వేకెన్సీ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మనం చూడొచ్చు 21,413 వేకెన్సీస్ ఉన్నాయి. ఏ స్టేట్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఎన్ని వేకెన్సీస్ కూడా మనం చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో, విజయనగరంలో ఎన్ని ఉన్నాయి, అమలాపురంలో ఎన్ని ఉన్నాయి, విశాఖపట్నంలో ఎన్ని ఉన్నాయి, అనకాపల్లి, గుంటూరు, నరసరావుపేట, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, అనంతపురం, హిందూపూర్, పార్వతీపురం, తెనాలి, భీమవరం, కాకినాడ, ప్రకాశం, తిరుపతి, మీకు నచ్చిన డిస్ట్రిక్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ డివిజన్ చేసి వ్యూ పోస్ట్ చేస్తే మనకు తెలుస్తుంది ఎన్ని పోస్టులు ఉన్నాయి. సపోజ్ నేను చూస్తున్నాను అమలాపురంకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, చెక్ చేద్దాం ఒకసారి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది అమలాపురం డివిజన్లో ఉన్న పోస్ట్స్. ఈ విధంగా మీరు చెక్ చేసుకొని దేనికైతే ఏ డిస్ట్రిక్ట్కి అయితే పెట్టుకోవాలనుకున్నా ఆ డిస్ట్రిక్ట్ పెట్టుకోవచ్చు. లేదా అంటే మీరు వేరే స్టేట్కైనా పెట్టుకోవచ్చు. మీకు హిందీ ఎలాగో ఉంటుంది మనకి 10th క్లాస్లో. ఇంగ్లీష్ కూడా ఉంటుంది. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ మనం పెట్టుకోవచ్చు. గవర్నమెంట్ జాబ్ కావాలంటే ఖచ్చితంగా ఈ స్టేట్స్లో పెట్టుకొని అప్లై చేసుకోండి. ఖచ్చితంగా ఈసారి ఒక జాబ్ మీద అయ్యేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.